హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి వ్లాగ్స్ అండి. ఈరోజు మనం మైసూర్లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి వచ్చామన్నమాట. నిజంగా చూడాల్సిన ప్రదేశాలు ఇది కూడా చాలా మంచి ప్లేస్ అనమాట. మనమైతే శక్తిపీఠాన్ని దర్శనం చేసేసుకున్నాము. తర్వాత ఒక శాండ్ మ్యూజియం ఉంటే అది కూడా మనం చూసేసిన తర్వాత మనం ఇక్కడికైతే వచ్చామన్నమాట. నిజంగా ఇక్కడ మనకి టైం అంతా సరిపోయింది, అంత బాగుందన్నమాట. నిజంగా కొన్ని అయితే మనం షూట్ చేయలేము, ఎందుకంటే కెమెరా అక్కడ మనకి అలా ఉండదన్నమాట. కొన్ని ప్లేసెస్ అయితే మీకు నేను క్లారిటీగా చెప్తూ చూపించేస్తాను. నిజంగా చూసేయండి, చాలా అద్భుతమైన ప్లేస్ వీడియో అనమాట. ఇక్కడ టెంపుల్ హనుమాన్ వారు ఉంటారు లోపల. అక్కడ నుంచి ఒక గుహలాగా లోపలికి ఉంటుందన్నమాట. ఆ లోపలికి వెళ్తే అక్కడ పంచముఖ హనుమాన్ కూడా ఉంటారు. అవి మనం దర్శనం చేసుకొని తర్వాత మనము నిజంగా కిష్కింద బోన్సాయి గార్డెన్కి వెళ్తామన్నమాట. చాలా అద్భుతమైన గార్డెన్ అదైతే. ఈ కిష్కింద మూలిక బోన్సాయి గార్డెన్ నిజంగా చూడాల్సిన ప్లేస్ అనమాట. చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం లోపల హనుమాన్ వారిని దర్శనం చేసుకొని తర్వాత ఇదిగో ఇలా గుహలో మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి పంచముఖ హనుమాన్ వారి ఉంటారనమాట. వారిని కూడా మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం కిష్కింద మూలిక బోన్సాయి గార్డెన్ చూద్దాము. సుఖవనం ఉంటుందండి. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. కాకపోతే అది ఓపెన్ లేదనమాట. హనుమాన్ వారికి మీరు నమస్కారం చేసుకోండి. సుఖవనంలో ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే నిజంగా మనకి అంతరించిపోతున్న బర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక 450 ఉంటాయి. బాగా అంతరించిపోతున్న బర్డ్స్లో ఒక 1500 బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని అక్కడ సేవ్ చేస్తున్నారు. ఇదే సుఖవనం అన్నమాట. లోపల చాలా బర్డ్స్ అయితే ఉంటాయి. గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వచ్చాము. గురుగారికి లేరంట, హైదరాబాద్లో ఉన్నారు ప్రస్తుతానికి. అయితే ఇక్కడ గార్డెన్ ఎన్ని చుట్టూ ఆంజనేయ గుడి మ్యూజియం ఉందంట. మ్యూజియం కూడా చూపితే వచ్చాము. మనము ఇప్పుడైతే మ్యూజియంలోకి వెళ్తున్నాం అనమాట. ఈ లోపల మనకి సచ్చిదానంద స్వామి వారి మ్యూజియంకి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఆయన ఒక 10 మినిట్స్ వీడియో అయితే మనకి చూపిస్తారు అనమాట, బర్డ్స్ అవన్నీ. హాయ్ మాల్ది, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు మీరు? గణపతి సచ్చిదానంద స్వామి. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ షూట్ చేయడానికి అవ్వదు. కానీ ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మ్యూజియంలో. ఏం కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? ఇంకేమేమి చూడవచ్చు? మ్యూజియం అంటే ఏంటిది? మ్యూజియం అంటే ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే సీకి సంబంధించినవి, సముద్రంలో దొరికే థింగ్స్ దగ్గర నుంచి మనకి డివోషనల్ దగ్గర నుంచి ఇంకా చాలా అంటే యాంటీ పీసెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, ఇది కిష్కింద మూలిక బోన్సాయి గార్డెన్ అనమాట. ఇది పైన మ్యూజియం అన్నమాట. ఇదంతా 3 స్టేర్లు ఉంటుంది. అయితే లోపల మొత్తం వీడియో తీయకూడదు, ఫోటోలు తీయకూడదు. మనం కూడా రెస్పెక్ట్ఫుల్గా మనం ఏం తీయలేదు. అయితే చూడవలసిన ప్లేస్ అనమాట. మైసూర్లో వస్తే అసలు మస్ట్ ఇక్కడ చూడాలి. ఎందుకంటే మనం అన్నీ ఒక చోట చూడాలంటే ఒక కష్టంగా ఉంటుంది. సముద్రం సంబంధించిన ఐటమ్స్ కొన్ని చోట్లే ఉంటుంది. అలాంటిది ఇక్కడ అన్నికి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ దొరికినాయి. కొన్ని చాలా ప్లేసెస్ చాలా బాగున్నాయి ఇక్కడ. అందరికి గార్డెన్ కూడా చాలా బాగుంది. ఈ చెట్లు విదేశాల నుంచి వచ్చిన చెట్లు అనమాట. ఇదేదో మన దగ్గర ఇంటి చుట్టూ తిరిగే చెట్లులా కనబడుతుంది. ఈ రాగి చెట్టు, మేడి చెట్టు ఇవి కాదు, చాలా చెట్లు ఒక్కొక్క కంట్రీ నుంచి గురుగారు తీసుకొచ్చారంట. ఆయన ప్రేమగా చూసుకుంటారంట. ఇక్కడ చైనా నుంచి అట్లా చాలా రకాలుగా వచ్చినాయి అన్నమాట. ఈ కలెక్షన్లో ఇన్నికి గిన్నీస్ రికార్డ్ ఆఫ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పక్షుల్ని ఆహారేసిన పక్షుల్ని చాలా వాళ్ళకి చూసుకోవటం, వాటికి నేర్పటము, మాట నేర్పటము చాలా చేస్తారు ఇక్కడ. మైసూర్ వస్తే అసలు మొత్తం మీరు తిరగాల్సిందే, చూడాల్సిందే. ఈ మొక్క సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది. ఈ కిష్కింద బోన్సాయి గార్డెన్లో అయితే మనకి 2700 ట్రీస్ దాకా ఉన్నాయన్నమాట. జపనీస్ పద్ధతిలో ఎంతో జాగ్రత్తగా ఈ చెట్లను అయితే పెంచుతున్నారు. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి
కుండీల్లో పెంచుతున్నారనమాట. పెద్ద పెద్దగా అయ్యే చెట్లని చిన్న చిన్నగా పెంచుతున్నారు. నిజంగా ఇక్కడ వరల్డ్ వైజ్ ఎంతోమంది ఇక్కడికి వస్తారనమాట. ఎన్నో బహుమతులు కూడా అయితే ఈ గార్డెన్కి అయితే వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా అవార్డులు అయితే వచ్చాయన్నమాట ఈ గార్డెన్కి. నిజంగా వరల్డ్ వైజ్ ఫేమస్ అనమాట. ఇండియాలోనే ఫస్ట్ మోస్ట్ గార్డెన్ అనమాట బోన్సాయి గార్డెన్. ఇది చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇక సుఖవన కూడా అంతే. అక్కడ ఎన్నో పక్షులు ఉన్నాయన్నమాట, అంతరించిపోతున్న పక్షులు. ఇంకా కూడా వాటికి అక్కడే హాస్పిటల్ కూడా ఉందన్నమాట. గాయపడిన పక్షులకి అది ట్రీట్మెంట్ చేస్తారు. నిజంగా ఇక్కడ మామూలుగా మనకి కూడా ఒక క్లినిక్ అయితే ఉంది. ఇది వచ్చేసి మొత్తం ఒక 40 acres ఉంది అన్నమాట. 40 acres అయితే నిజంగా అద్భుతంగా కట్టారు. ఇక్కడ మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి, డాన్సింగ్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత మనకి హోమం చేసుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది. ఉన్న మొత్తం వరల్డ్ వైజ్ ఉన్న మొత్తం 150 దత్త మందిరాల్లో మనకి ఫస్ట్ కట్టిన దత్త మందిరాలు అయితే ఇదేనమాట. ఇంకా లోపల మనకి తిరుమల పోలిన అలానే తయారు చేసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది లోపల. కథ అవన్నీ మనం షూట్ చేయలేము, కానీ ఇక్కడ చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి. 2000 సాలగ్రామాలతో పూజ చేసినది కూడా ఉంటుందన్నమాట. మనం 2000 సాలగ్రామాలు ఒకే చాట దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్లేస్ అండి. నిజంగా మీరు కూడా మైసూరు వెళ్తే మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఈవిడ వనదేవత అంట, మూలికలతో తయారు చేసిన మూలికల దేవత, వనదేవత అంట. ఒకసారి నమస్కారం చేసేసుకోండి. ఇది కూడా అక్కడే ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకో అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లంకి బ్లాగ్.